చేతిలోని నవలను మూసి టైం చూసుకుంది వర్ష. 8:30 కావస్తుంది. ఇంకో అరగంటలో ఊరు చేరుతాం. ఆఫీస్ మానే అవసరం లేదు. వెళ్ళిపోవచ్చు అనుకుంటూ ఎదురు సీటు వైపు చూసింది. ఎదురు సీట్లో ఉన్న అతను ల్యాప్టాప్లో పనిచేసుకుంటున్నాడు. ఎక్కినప్పటి నుంచి ల్యాప్టాప్లో తలదూర్చేసే ఉన్నాడు మహానుభావుడు అనుకుంది. ఇంతలో సెల్ రింగ్ అయింది. అమ్మా చెప్పు అంది. వర్ష, నేను చెప్పిన సంగతి మర్చిపోకు. ఈ సంవత్సరంలో ఎట్లాగైనా నీ పెళ్ళి. అబ్బా అమ్మా, నేను అక్కడికి వచ్చినప్పటి నుంచి 6 గంటల క్రితం వరకు చెబుతూనే ఉన్నావు. నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను. ఇంకో 2 ఏళ్ళు నన్ను జాబ్ చేసుకోనియండి అని చెబుతూనే ఉన్నాను. ఇంకా ఈ టాపిక్ ఆపేయి విసుగ్గా అంటూ కాల్ కట్ చేసి సెల్ పక్కన పడేసింది. ఎదురు సీట్ అబ్బాయి తలెత్తి చూసి వెంటనే ల్యాప్టాప్లోకి తల వంచేశాడు. ఛీ, ముందు వెనుక చూసుకోకుండా గట్టిగా మాట్లాడినట్టున్నాను. అంతా అమ్మ మూలంగానే. ఎప్పుడూ ఒకటే గోల అని తన మీద తానే చిరాకు పడిపోయింది. రైలు ఆగింది. బ్యాగ్ తీసుకొని హడావుడిగా ముందుకు కదిలింది. ఏమండి? పిలుపు విని వెనుకకు తిరిగింది. ఎదురు సీట్ అబ్బాయి. ఇప్పటి వరకు మంచివాళ్ళ పోసుకొట్టాడు, ఇప్పుడేమో వెంటపడ్డాడు అనుకుంటూ ఏమిటి అంది చిరాగ్గా. ఇది మీ సెల్లా అని అడిగాడు. ఓ, అమ్మతో మాట్లాడి విసుగ్గా పక్కన పడేసి మర్చిపోయింది అనుకుని థ్యాంక్స్ అండి అని సెల్ తీసుకొని వడివడిగా ముందుకు కదిలింది. త్వరగా తయారయ్యి బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళింది. నీళ్లు కారుకుంటూ ఉన్న ఉప్మాను చూడగానే నీరు కారిపోయింది. ఇక లాభం లేదు. ఈ హాస్టల్లో ఉండి ఈ పిచ్చి తిండి తింటూ బతకడం కష్టం. ఏదైనా రూము, చిన్న ఇల్లు చూసుకోవాలి. తప్పదు అనుకుంది. లంచ్ బ్రేక్లో స్నేహితురాలు అర్పితతో తన సమస్య చెప్పుకుంది. మా ఇంట్లో మేడ మీద ఓ గది ఉంది. ఓ అబ్బాయి ఉండేవాడు. ఈ మధ్య పెళ్లి చేసుకుని వేరే ఇల్లు చూసుకొని మారిపోయాడు. నీకేమైనా నచ్చుతుందేమో చూడు. కాకపోతే ఒకటే గది, అందులోనే వంట చేసుకోవాలి అంది అర్పిత. పర్వాలేదు, సర్దుకుంటాను. సరిపోకపోతే అప్పుడు చూసుకుందాము. మరి మీకేం ఇబ్బంది కాదా అని అడిగింది వర్ష. మాకేం ఇబ్బంది? పైగా ఇద్దరము కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు అంది అర్పిత. సాయంకాలం అర్పితతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. గది నచ్చింది. అర్పిత అమ్మ సుభద్ర గారు చాలా ఆప్యాయంగా మాట్లాడారు. నిశ్చింతంగా ఉండొచ్చు అనుకుని ఈ వీకెండ్ వచ్చేస్తాను అని చెప్పింది. డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఇద్దరు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఓ అబ్బాయి వచ్చాడు. పొద్దున రైల్లో తన ఎదురుగా కూర్చున్న అబ్బాయి. ఇదేమిటి ఇక్కడికి వచ్చాడు అని గాబరా పడిపోయింది వర్ష. మా అన్నయ్య అర్నవ్. అన్నయ్య నా కొలీగ్ అండ్ ఫ్రెండ్ వర్ష. ఇక ముందు మన మేడ మీద గదిలో ఉండబోతుంది అని ఒకరినొకరికి పరిచయం చేసింది అర్పిత. పొద్దున